నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. హుస్నాబాద్ ఇన్నోవేషన్ పార్క్ నిర్వాహకులు అక్షయ దేశపాండే ఆధ్వర్యంలో మెదక్ కలెక్టరేట్ లో స్వచ్ఛ భారత్ యాత్ర ప్రారంభించారు. కలెక్టరేట్ పరిసరాల్లో వ్యర్థాలను సేకరించి ప్రాసెస్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో యాత్రను చేపట్టి హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు సుమారు 40 కిలోమీటర్లు రోజువారీ వ్యర్థాలను సేకరిస్తూ సస్టైనబిలిటీ ఆన్ వీల్స్ వాహనంలో స్వచ్ఛతను ప్రచారం చేస్తున్నారు. Litter, not let others litter. I will initiate the festival cleanliness with myself, my family, my locality, my village, and my workplace. సో మిమ్మల్ని అసలు ఒక్కసారి దయచేసి ప్లాస్టిక్కి కూడా డబ్బులు వస్తాయి అనేది ఆలోచన చాలా తక్కువ మందికి వస్తుంది. ఇన్నోవేషన్ పార్క్ నుంచి స్వచ్ఛ భారత్ యాత్ర అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణతో పాటు కలిసి స్వచ్ఛ భారత్ యాత్ర చేస్తున్నామండి. సో అదేవిధంగా 11 తారీఖున ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాము హైదరాబాద్ టీ హబ్లో. సో ఈ వెహికల్ తీసుకుంటూ ప్రతిరోజు 45 కిలోమీటర్లు నడుచుకుంటూ రోడ్డుకి ఇరుపక్కల ప్లాస్టిక్ వ్యర్థాలను కలెక్ట్ చేసుకుంటూ మన సస్టైనబిలిటీ ఆన్ వీల్స్ అన్న వెహికల్ మీద ప్రాసెస్ చేసుకుంటూ వెళ్తున్నామండి. నారాయణఖేడ్ పట్టణంలోని శ్రీ తక్షశిల పాఠశాలలో అరైవ్ అలైవ్ కార్యక్రమంలో రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఇక విద్యార్థులకు క్విజ్, వ్యాసరచన, రంగోలీ పోటీలతో నిబంధనలు పాటించడం, ట్రాఫిక్ భద్రతను గౌరవించడం గురించిన అవగాహన కల్పించారు. డీఎస్పీ వెంకటరెడ్డి, సిఐ శ్రీనివాసరెడ్డి, ఎస్ఐ శ్రీశైలం పాల్గొని ప్రమాదాలను నివారించడానికి చిట్కాలు తెలిపారు. అందులో భాగంగా ఈరోజు స్కూల్ పిల్లలకి ఈ ట్రాఫిక్ రూల్స్ మీద అవేర్నెస్ కల్పించే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది. ఈ ముగ్గులను చూసిన తర్వాత ఇక్కడ అర్థమైంది ఏంటంటే ఇక్కడ ఉన్న పిల్లలందరికీ ట్రాఫిక్ రూల్స్ గురించి పూర్తి అవగాహన ఉంది. ఓన్లీ ప్రాబ్లం ఎక్కడ ఉంది? ఇంప్లిమెంటేషన్లో వైలేషన్ చేసినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయాలి, కానీ రికమెండేషన్ చేసుకొని టెంపరీగా బయటపడే ఉద్దేశంతో ఉంటే దానివల్ల మీ ఫ్యామిలీకి ఇబ్బంది అవుతుంది, ఇతర ఫ్యామిలీ కూడా ఇబ్బంది అవుతుంది. సో ఈ సందర్భంగా మీ యొక్క టైంని ఎక్కువ వేస్ట్ చేయకుండా ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే చిన్నపిల్లలు చెప్తే పేరెంట్ సేఫ్టీ అవేర్నెస్ కి సంబంధించి కొన్ని కాంపిటీషన్స్ పెడితే దాంట్లో మంచిగా ఇన్వాల్వ్ అయ్యి దాన్ని పక్కాగా నేర్చుకుంటారనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. 10 మినిట్స్ ముందు చేరుకుంటావు నీ యొక్క గమ్యానికి, కానీ ఒక 5 మినిట్స్ లేట్గా వెళ్తే నీకేముండదు, ఏం ప్రాబ్లం ఏం కాదు కదా. దీని యొక్క ముఖ్య ఉద్దేశము ఫ్యూచర్లో మన ఇండియాలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, రోడ్ యాక్సిడెంట్ తగ్గించి ప్రజల యొక్క ప్రాణాలను కాపాడాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. తూఫాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో 384వ వారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని రాక్ గోడలో నిర్వహించారు. చెత్త, పిచ్చి మొక్కలు, ప్లాస్టిక్ ను సేకరించి చీపురులతో శుభ్రపరిచారు. ప్రతి ఆదివారం 2 గంటల పాటు స్వచ్ఛ భారత్ లో భాగంగా శ్రమదానం జరుగుతున్నట్లుగా సర్పంచ్ పంజాల ఆంజనేయులు గౌడ్ తెలిపారు. ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, యువత, గ్రామస్తులు పాల్గొన్నారు. తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో ఈరోజు 384వ వారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని రాక్ గార్డెన్లో చేపట్టడం జరిగింది. ఇక్కడ ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ గారు, వార్డు సభ్యులు, మేకిన్ యువత, మరి మహిళలు, పెద్దలు, పంచాయతీ సిబ్బంది అందరూ పాల్గొనడం జరిగింది. ఇక్కడ రాక్ గార్డెన్ లో ఉన్నటువంటి కొన్ని పిచ్చి మొక్కలను తొలగించి మరి గడ్డిని కూడా తొలగించి మరి చీపుర్లతో శుభ్రపరచడం జరిగింది. ప్రతి ఆదివారము మేము ఉదయం 9 ప్రజాప్రతినిధులు, అధికారుల బృందము మా గ్రామాన్ని సందర్శించడానికి రావడం జరుగుతుంది. కాబట్టి
మరి ప్రతి ఆదివారము ఈ 2 గంటల పాటు చేసేటువంటి కార్యక్రమంలో గ్రామంలో ఉన్నటువంటి మేకుల యువత మరి అందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం గుండ్లగూడెం రైల్వే గేటు నుండి పెంబర్తి వరకు రోడ్డు పునర్నిర్మాణం అండర్ పాస్ నిర్మాణం కోసం లంబాడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిరసన దీక్ష నిర్వహించారు. 10 రోజులకు ఒక రోడ్డు ప్రమాదం జరుగుతున్నట్లుగా నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎల్హెచ్పిఎస్ నాయకులు పాల్గొన్నారు. గుండ్లగూడెం రైల్వే గేట్ నుంచి పెంబర్తి రైల్వే గేట్ వరకు బీటీ రోడ్డును వెంటనే మంజూరు చేయాలని లంబాడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిరసన ఏర్పు చొప్పున 4000 మందితోటి రాస్తారోకో చేస్తాం. ప్రభుత్వాన్ని స్తంభింపజేసైనా సరే ఈ రోడ్డును అన్ని అఖిలపక్ష ఆధ్వర్యంలో మంజూరు చేసుకునేదాకా ఈ ప్రభుత్వాన్ని విడిచిపెట్టమని తెలియదు. నా పేరు మురావత్ అశోక్ నాయక్, యాదాద్రి భువనగిరి జిల్లా లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శిని. ఈ రోజు నిరసన దీక్ష చేయడానికి గల కారణం గుండ్లగూడెం రైల్వే గేట్ నుండి పెంబర్తి రైల్వే గేట్ వరకు బీటీ రోడ్డు ఇచ్చే వరకు మేము ఈ నిరసన దీక్ష కొనసాగిస్తూనే ఉంటాము. దయచేసి మా ఈ 4 గ్రామాలకు ఓటు బ్యాంకింగ్ వాడుకోకుండా మాకు ఈ రోడ్డు వేపియగలరని కోరుతున్నాం. ఈ రోడ్డు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపాలిటీ వద్ద బహదూరపేట్ గ్రామస్తులు ప్రత్యేక గ్రామ పంచాయతీ కోసం నిరవధిక నిరసన దీక్షలో 3వ రోజు కొనసాగించారు. గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన హక్కు మర్చిపోయారని, ఉపాధి కోసం వలసల పరిస్థితి ఏర్పడిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో దొంతుల సరేష్, ముద్దపాక విజయ్, పరసి నరేష్, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు. అవసరాల గురించి మన బాధపేటలు కలిపింది ఎవరికో మన అందరూ తెలుసు. ఊర్లే ఇక్కడికి రానోళ్ళు ఎవరు, వచ్చిన వాళ్ళు ఎవరు అందరూ తెలుసు. కాకపోతే మనదురు కాబట్టి ఏ పని లేక ఇంటి దగ్గర ఉండాల్సి వస్తుంది. కాబట్టి అంటే పని చేసుకుంటేనే జీవనం సాగే పరిస్థితి ఉన్న బతుకులు ఉన్నాయి మన బాదురుపేటలో. కాబట్టి ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి తక్షణమే మేము ఏమంటున్నామంటే ఎమ్మెల్యే గారిని డిమాండ్ చేసేదంటే తక్షణమే మా బాదురుపేటను ఆలయం నుంచి మా గ్రామ పంచాయతీ మాకు కావాలి అని నిరవధిక సమ్మె చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా గత 2 సంవత్సరాలుగా మన బీరాయిలన్న గారు గ్రామ పంచాయతీ చేశానని ఎమ్మెల్యే అయినాక హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఎలాంటి స్పందన లేకపోవడంతో మేము గ్రామ పంచాయతీ దురదృష్టవశాత్తు గ్రామ పంచాయతీ పోయినందున మేము గ్రామ పంచాయతీ చేస్తా, నేను ఎమ్మెల్యే అయ్యి మీ ఊరికే వచ్చిన హామీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా గ్రామ పంచాయతీ చేస్తానని చెప్పి నిన్న కూడా ఫోన్లో లైవ్ లో మాట్లాడితే నేను ఇచ్చిన మాట నేను వస్తా మాట్లాడతాను అన్న మాట కూడా జరిగింది. కాంగ్రెస్ పార్టీ తరఫున గ్రామ పంచాయతీ తరఫున నాకు నమస్కారం. మన గ్రామ పంచాయతీ ఉంటే అందరికీ మేలే ఉండే, కానీ కొందరు రాజకీయ అవసరాల గురించి మన బాధపేటలు కలిపింది ఎవరికో మన అందరూ తెలుసు. ఊర్లే ఇక్కడికి రానోళ్ళు ఎవరు, వచ్చిన వాళ్ళు ఎవరు అందరూ తెలుసు. కాకపోతే మనదురు కాబట్టి ఏ పని లేక ఇంటి దగ్గర. నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం క్యాతనపల్లి వీరభద్రేశ్వర స్వామి ఆలయంలో నూతన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులను బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఎస్ రాజేందర్ రెడ్డి సన్మానించారు. మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పరిపాలనను విమర్శిస్తూ టీఆర్ఎస్ విజయబేరీ కోసం కృషి చేయాలని కార్యకర్తలకు ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంలో ఎవరిపైతే భూములు పోతున్నావో చాలా పోయిందని రాసి 2 ఎకరాల పైసలు పడి చెప్పుకుంటున్నాం. కొన్ని దొంగ పాస్బుక్లు ఉన్నాయి. ప్రభుత్వమే జ్యుడిషియల్ కమిషన్ అయితే ఒక్కొక్కరింటికి పంపిస్తామని చెప్తున్నాం. జ్యుడిషియరీ కమిషన్ గుడ్లే చెప్తున్నా. మనము పేగులు కట్టుకొని, నోరు కట్టుకొని, కష్టపడి, ప్రజల కోసం కష్టపడి, రైతుల కోసం కష్టపడి, ఆడోళ్ల కోసం కష్టపడి, విద్యార్థుల కోసం కష్టపడి నారాయణపేట నుంచి ఒక్కరి దగ్గర బద్నాం కాకుండా, ఒక ఇసుక ట్రాక్టర్ అమ్ముకోకుండా, కళ్యాణ లక్ష్మి ఇప్పించి, షాదీ ముబారక్ ఇప్పించి, అవునా కదా
రైతు బంధు వేసి రైతు చచ్చిపోతే రైతు బీమా ఇచ్చి కరోనా కష్టకాలంలో కూడా మీ ఇంటికాడికి మీ కళ్ళంకాడికి వచ్చి ఒడ్లు కొనుక్కొని పోయి ఓకే గెలుపోవటంలో సహజమే, అది వేరే, కానీ ఆ పార్టీకి మనకు కంపేర్ కాదే కాదు. దయచేసి నేను చెప్తున్నా, దొంగల పార్టీ. మోరీలు తీసేటోడు లేడు, లైట్ బుగ్గేసేటోడు లేడు. రెండోసారి మోసపోతే మోసపోయినది తప్పైంది. ఇప్పుడు నా కళ్ళు తెరవండి. నేను సర్పంచ్ ఎలక్షన్ల కన్నా ముందు నారాయణపేట మీటింగ్ లా నిక్కచ్చిగా చెప్పిన, ఏమైతుంది ఎలక్షన్ల సర్పంచ్ ఎలక్షన్ ఏమైతుంది అని చెప్పిన. అయ్యా మనం చాలా స్ట్రాంగ్ గా ఉన్నాము, మన దగ్గర వాళ్ళు ఏం చేస్తారయ్యా అంటే మనోళ్ళకి ఏలు పెట్టి మన పార్టీకి వెళ్ళి మనకు అగనెస్ట్ గా ఇంకో నిలబెడతామని చెప్పిన. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ఓటర్ జాబితా వార్డు విభజన కొత్త ఓటర్ల నమోదు సవరణల ప్రక్రియలో తీవ్రమైన అవకతవకలు చోటు చేసుకున్నాయని బీజేపీ సీనియర్ నాయకుడు కమ్మారి శ్రీనివాస్ సంచలన ఆరోపణలు చేశారు. నా పార్టీ కూడా నాకు సానుకూలంగా ఉంది. ఇలా దురదృష్టవశాత్తు ఏమైందంటే జనరల్ మహిళ వచ్చింది. మహిళ వచ్చినప్పుడు ఏమైందంటే నేను ఆల్రెడీ నా ఓటు సుమారు ఒక 8-9 సంవత్సరాల నుంచి ఇక్కడనే మున్సిపల్లో ఉంది. ఆయన నాకు చెప్పిండు, నిర్లక్ష్య సమాధానం చెప్పిండు, సార్ నేను చేసి ఇస్తానని. నేను చెప్పినా మరి సార్ మా వైఫ్ ఉంది, నేను ఓటు కూడా ఊర్లో అయిపోయలేను, నేను షిఫ్టింగ్ పెట్టినా, నేను 5 సంవత్సరాల నుంచి ఇక్కడ ట్యాక్స్ కడుతున్నాను. 5 సంవత్సరాల నుంచి మా ఇంటికి ట్యాక్స్ కడుతున్నాను, పలు రకాల ట్యాక్సులు కడుతున్నాను. నేను ఎందుకన్నారు మా వైఫ్ ఎందుకన్నా, నేను ఉన్న ఓట్లు నేను ఇక్కడ ఉన్నా. ప్లస్ ఇంకోటి ఏం చేసిన అంటే నాది 20 వాళ్ళకి వచ్చింది. నేను ట్యాక్స్ పెట్టినా ఈయన మీద నమ్మకం లేక నేను మళ్ళీ ఇది ఇక్కడ ఇచ్చిన స్టేట్ ఎలక్షన్ కమిషన్కు డైరెక్ట్ ఐఏఎస్. కమ్మారి శ్రీనివాస్ లాంటి బడుగు బలహీన వర్గాల నుంచి ఎవరైతే వచ్చి బయటకు వచ్చి ఎట్లయినా గెలుస్తాడని చెప్పేసి మీరు ఆపదలుచుకున్నారేమో. ఆయన స్ఫూర్తిని మీరు ఆపలేరు, ఆయన పోరాట పటిమని మీరు ఆపలేరు. ఎట్టి పరిస్థితులలో రేపు న్యాయస్థానానికి పోతాం, న్యాయస్థానంలో కూడా మాకు న్యాయం జరగకపోతే ఖచ్చితంగా వివిధ రకాలైనటువంటి అంశాలను తీసుకొని పోరాటానికి కూడా సిద్ధపడతాం. కార్యవర్గం, జిల్లా కార్యవర్గం మొత్తం దిగుతుంది. రేపు రానున్న ఎన్నికలలో కూడా మా క్యాండిడేట్లు ఉంటారు. మేమందరం కూడా వార్డులో తిరిగి గెలిపిస్తాం. ఖచ్చితంగా గెలిపించి మీకు తగిన బుద్ధి చెప్పకపోతే మేమేందో. చేగుంట మండలం కర్నాలపల్లి శ్రీ రేణుగాదేవి ఎల్లమ్మ ఆలయం 26వ వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు సతీష్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించారు. ఇక ఉత్సవాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉండి ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఓం ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం చగ్నేచరాస్యాధార్యారుంధ్రవం రేణుకామణికి అనుగ్రహసిద్ధిరస్తు తదాస్తు. ఓం నృత్యంయోరావణ పరాశివపుత్రకోశిద్వస్తనామణీయస్య వెంకటయ్యానామణీయస్య భాగ్యలక్ష్మీనా. కర్నాల్పల్లి రేణుకా ఎల్లమ్మ తల్లికి ప్రతి సంవత్సరము చేసే ఉత్సవాల్లో మరి ఈరోజు కూడా అంగరంగ వైభవంగా మరి కనీ విని ఎరగని రీతిలో అమ్మవారి దర్శనానికి మరి వేలాది భక్తులు రావడం జరిగింది. మరి ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలంగా ఉండాలని చెప్పి ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో మరి అమ్మవారి దయ అందరి మీద ఉండాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ మరి అదేవిధంగా వచ్చిన భక్తులందరికీ కూడా మరి పేరు పేరున మరి ఎల్లమ్మ తల్లి తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ కార్యనిర్వాహకు సంబంధించిన ప్రతి సభ్యులు మరి అదేవిధంగా మా రాములు గారు మిగతా సభ్యులు అందరికీ పేరు పేరున మరి ఉత్సవానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ 5 రోజుల పాటు ఎన్టీఆర్ మినీ స్టేడియంలో నిర్వహించే నిర్మల్ ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు. ప్రధాన వేదిక, స్టాల్స్, మరుగుదొడ్లు, సెల్ఫీ పాయింట్లు, పార్కింగ్, చిన్నపిల్లల ఆట ప్రదేశాలు, ఎల్ఈడీ తెరలు వంటి ఏర్పాట్లను సమీక్షించి సందర్శకులకు ఇబ్బందులు లేకుండా సరిపడిన కుర్చీలు, త్రాగునీరు, లైటింగ్, పారిశుద్ధ్యం, పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇటు పక్క మొత్తం వైట్ క్లాత్ తోటి కవర్ చేస్తాం. తర్వాత మధ్యలో 20 ఫీటు ఎంట్రీ ఉంటుంది, ఇటు 15 ఫీట్, ఇటు 15 ఫీటు బ్యారికేడ్. ఇది నెంబర్ 1, షాప్ నెంబర్ 1. పోలీస్ డిపార్ట్మెంట్ లేఅవుట్ అర్థమైంది కదా, మాకు మ్యాప్ ఇస్తున్నారు సార్. ఒకసారి చూడండి సార్, వాళ్ళు కట్టిన తర్వాత ఏం చేయలేదు. ఇది టోటల్ ప్యాక్ అయిపోతుంది. 100 ఫీట్ 100 ఫీట్.
వాళ్ళు ఓరియంటేషన్ చేంజ్ చేస్తేనే ఏం ప్రాబ్లం లేదు కదా. కెమెరాస్ కూడా ఆల్ సైడ్ ఫీటెడ్ కెమెరాస్ ఆల్ సైడ్ ఫీటెడ్ యు అండర్స్టాండ్ బులెటిన్లో బ్రేక్ తీసుకుందాం. ఇప్పటి పిల్లలు డిజిటల్ ప్రపంచంలో పుట్టి పెరుగుతున్నారు. వాళ్ళ చుట్టూ చాలా గ్యాడ్జెట్స్, వాళ్లతో కమ్యూనికేట్ అయ్యేలా. అందుకే స్కూల్లో కూడా అదే టెక్నాలజీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మన పాత పద్ధతులు వాళ్ల ముందు చెల్లవు. మీ స్కూల్లో మై టాకింగ్ ట్రీ ఉంటే పిల్లలకి ఇంటరాక్టివ్ గా నేర్పించొచ్చు. పిల్లలు ఎటువంటి ప్రెషర్ లేకుండా చదువుకోవచ్చు. మీ బిజీ లైఫ్ లో పెద్ద పెద్ద న్యూస్ చదివే టైం లేదా? కాస్తంత రిలాక్స్ అవ్వడానికి, సరికొత్త సమాచారాన్ని తెలుసుకోవడానికి మీ చేతిలోకి వచ్చేసింది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ప్రతి వార్త మీకోసమే షార్ట్ గా, గల్లీ నుంచి ఢిల్లీ దాకా, మన ఊరు నుంచి విదేశాల దాకా ఎక్కడ ఏ సంఘటన జరిగినా క్షణాల్లో మీ ముందుంచుతోంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఎంటర్టైన్మెంట్ నుంచి బిజినెస్ దాకా, ఆరోగ్యం నుంచి ఆధ్యాత్మికత దాకా, వింతలు విడ్డూరాల నుంచి వాస్తు రాశి ఫలాల దాకా షార్ట్ గా వీడియోలతో సమాచారాన్ని మీకు అందిస్తోంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్ ప్లే స్టోర్ నుంచి అప్డేట్ వార్తల కోసం A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సమస్త సమాచారాన్ని క్షణాల్లో తెలుసుకోండి. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ నుంచి. వెల్కమ్ బ్యాక్. శంషాబాద్ రూరల్లో రషీద్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదంలో 2 యువకులు మృతి చెందారు. అధిక వేగంతో వెళ్తున్న బైక్ అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. సంఘటనకు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలన చేపట్టారు. ఇక మృతుల వివరాలు ఇంకా తెలియరాలేదు. ఇక మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. दबा के मारे सब पैरां उड़ गए। अब स्पीड है वो। రామాయంపేట మున్సిపల్లో 7వ తేదీ నుండి 11 రోజుల పాటు MHRN MRR క్రికెట్ పోటీలను నిర్వహించారు. తొలి బహుమతి KKR టీం, రెండవ బహుమతి NRT వారియర్స్ గెలుచుకున్నాయి. ఇక మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు బహుమతులు అందజేశారు. ఆయన క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీరక దృఢత్వానికి, స్నేహబంధాల అభివృద్ధికి ఉపయోగపడతాయని ఆయన తెలిపారు. గ్రౌండ్ విషయంలో కూడా మనము పెద్దలు హనుమంతన్న గారికి చెప్పడం జరిగింది. సానుకూలంగా స్పందించి ఎలక్షన్ తర్వాత కూడా దీనికి అభివృద్ధి పనులకు ఫండింగ్ ఫిక్స్ చేద్దామని చెప్పడం జరిగింది. And at the same time, losers and runners never be discouraged. Try again and again until you achieve what you want. Never give up. Failures are not failures. Failures are beginning of success. Victor never wins. Winner never quits. That's what I believe. And at the same time, I congratulate once again organizers for making this event. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం చేబర్తి గ్రామంలో మాఘ అమావాస్య పురస్కరించుకుని కూడవెల్లి వాగు జన్మస్థలమైన పెద్ద చెరువులో గ్రామస్తుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక గ్రామస్తులు చెరువును పర్యాటక ప్రాంతంగా గుర్తించాలని ప్రభుత్వానికి విన్నవించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున గ్రామస్తులు పాల్గొన్నారు. మర్కుక్ మండలం చేబర్తి గ్రామంలోని పెద్ద చెరువు ఇవాళ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి కూడవెల్లి వాగు అనేటువంటి ఆ వాగుకే జన్మస్థలమైన చేబర్తి. ప్రతి సంవత్సరం కూడా మేము కొంతమంది యువకులను కలిసి చేబర్తి యొక్క పెద్ద చెరువు యొక్క ఆయకట్ట పెంచి దీని మీదుగా రోడ్ వేస్తామని గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇరిగేషన్ మంత్రి గారు హరీష్ రావు గారు స్వయంగా చేబర్తి చెరువుకు వచ్చి ప్రకటించడం జరిగింది. అత్యంత ఎత్తైనటువంటి ప్రదేశంగా
ఈ జియోగ్రఫికల్గా ఈ చేబర్తి పెద్ద చెరువు సంబంధించింది మనకు తెలుస్తూ ఉంది. ఇక్కడ నుంచి మనం వాటర్ ఏదైతే వదిలేస్తే అది పారుకుంటూ గ్రావిటీ ద్వారా అది మన గోదావరిలో కలవడానికి మన ఇక్కడ నుంచి అక్కడ పారకం ఉన్నది. ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు. మాఘ అమావాస్య రోజున నదీ ప్రాంతాల్లో నదీ ప్రవాహాల్లో స్నానం చేస్తే పుణ్యం లభిస్తుందనేది ఒక పురాణాలు చెప్తా ఉన్నాయి. అందులో భాగంగా మాఘ అమావాస్య సందర్భంగా రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆరంగారి చౌరాస్తా వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. ముందుగా వెళ్తున్న యాక్టివాను వెనుక నుండి టిప్పర్ లారీ కొట్టింది. సంఘటనలో యాక్టివా డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. టిప్పర్ డ్రైవర్ సుధీర్ కుమార్ అదుపులో ఉన్నారు. మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి రేరెడ్మెట్ లో డిగ్నిటీ హౌసింగ్ టు BHK జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశంలో కొత్త సభ్యులను పరిచయం చేసి వారి సమస్యలను చర్చించారు. సేవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, అలాగే లిఫ్ట్ మెయింటెనెన్స్, డీజీ సెట్లు, అలాగే టెర్రస్ పగుళ్ల వంటి సమస్యలపై పోరాటం కొనసాగుతుందని వెల్లడించారు. ఇక నివాసుల హక్కుల కోసం జేఏసీ నిరంతరం చర్యలు తీసుకుంటూ ముందుకు సాగనుంది. అంతకుముందు అంటే ఏంటంటే మన డబల్ బెడ్రూమ్స్లో ఉన్నాము, అక్కడ మనం ఫైట్ చేసుకున్నాము, మన కలెక్టివ్గా మన ఫైట్ లేదు. బట్ ఇప్పుడు ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో విచ్ నీడ్స్ కలెక్టివిటీ. మన ఒక నెల క్రితం మేమందరం కూడా సందీప్ అన్న గారు, నేను కానీ చాలామంది సభ్యులు పొంగులేటి శ్రీనివాస దగ్గర కానివ్వండి, కలెక్టర్ గారి దగ్గర కానివ్వండి, స్టేట్ వైజ్గా ప్రస్తుతం అయితే మేడ్చల్ మల్కాజ్గిరి దాంట్లో పెట్టినాం. మనం 18 డబుల్ బెడ్రూమ్ దాంట్లో నుంచి ఉండేది, ఇప్పుడు స్టేట్ వైడ్గా పోయింది. మనకి ఇచ్చిందేమో గత ఒక గవర్నమెంట్, ఇప్పుడేమో ఉండేది ఒక గవర్నమెంట్. చాలా ప్రయత్నం చేసినాం, ఎస్టీపీస్ కోసం అయినా, ఎయిమ్స్ ఇన్స్టిట్యూట్ కోసం అయినా, మాంజిరాబాద్ కోసం, బస్సుల కోసం కొన్ని అయితే తీయించుకున్నాం. బస్సులు అయినా, వాటర్ అయినా. ఇప్పుడు మురారిపల్లి అయితే ఆ రోజు అయితే కలెక్టర్ గారితో గంటసేపు మాట్లాడినాం. గంటసేపు మాట్లాడి ఆయన టైం ఇచ్చి ఫస్ట్ మురారిపల్లి సబ్జెక్టు క్లియర్ చేస్తాను. అది అనేకమైన ప్రాంతాలు. ఇప్పుడు మురారిపల్లి వాళ్ళు ఉన్నారు ఇక్కడ. మురారిపల్లి వాళ్ళకి ఇంకా ఏమి చేయలేదు, పట్ట ఇల్లు అలాట్మెంట్ అవ్వలేదు. కానీ దానికోసం మనం ఆలోచిస్తే మన అందరికీ ఇల్లు వచ్చేసాయి. ఇక్కడ వచ్చిన అందరి సభ్యులకు అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే. అండ్ మై స్పెషల్ నమస్తే టు మా సందీప్ గారు. వనపర్తి జిల్లా గొల్లపల్లి చిరకపల్లి రిజర్వాయర్ నిర్మాణంపై ప్రజల్లో ఆందోళనలు నివృత్తి చేయడానికి సీనియర్ కాంగ్రెస్ నాయకులు గ్రామస్తుల సమక్షంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సత్యశీలారెడ్డి తెలియజేశారు. ఇక రైతులు భయపడాల్సిన అవసరం లేదు అని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాతం, భూములకు సరైన పరిహారం, అలాగే నీటి పూర్తి పంటకు కూడా ప్రణాళికలు పనిచేస్తుంది. ఇక నిర్మాణం రాజకీయ కక్షల వల్ల కాదు, ప్రజల అభిష్టం మేరకు జరుగుతుందని తెలిపారు. ఇరవై రిజర్వాయర్లు ఆరు రిజర్వాయర్లు మన వనపర్తి కాన్స్టిట్యున్సీ లో మంజూరు చేయడం జరిగింది. దీనికి గాను 2460 కోట్లు SSR రేట్లు 2019-20లో మంజూరు చేసింది. మళ్ళీ ఆ రోజు కొన్ని టెండర్లు అయినాయి, గొల్లపల్లి రిజర్వాయర్ టెండర్ కాలే. మళ్ళీ ఆ రోజుల్లో ప్రభుత్వం చేపట్టలేదు. రొటీన్లో తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వచ్చింది 2023 ఎండింగ్లో. రొటీన్ భాగంగా మళ్ళీ మన ఎమ్మెల్యే గారు రిజర్వాయర్ గురించి ప్రభుత్వం వాళ్ళు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎమ్మెల్యే గారికి చెప్పినారు. లెఫ్ట్ టర్న్ తీసుకొని విలేజ్ యువతల వికారాబాద్ జిల్లా పరిగి పూడూరు మండలం రాకంచర్ల గ్రామ ప్రజలు అగ్రగామిగా 3వసారి సర్పంచ్గా ఎన్నికైన కమలీబాయి పెంటయ్య అలాగే గ్రామాభివృద్ధి, సామాజిక సేవల్లో విజయవంతంగా ముందుకు సాగుతున్నారని చెప్పారు. 150 కుటుంబాల విశ్వాస సేవల విజయానికి పునాది అని పేర్కొన్నారు. జన్మదినం సందర్భంగా వారి కృతజ్ఞతగా
150 కుటుంబాలను తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి తీసుకువెళ్లనున్నట్లుగా తెలిపారు. ఇక్కడున్న అందరికీ పేరు పేరున నమస్కారం. ముఖ్యంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీర్వాదంతో మరియు మా గ్రామ ప్రజల ఆశీర్వాదంతో మూడోసారి నన్ను గెలిపించినందుకు ఆ స్వామివారికి పాదాభివందనం తెలియజేస్తూ మా రాకంచెల్ల ప్రతి ఒక్క కుటుంబానికి నేను నా కుటుంబం ఎప్పుడు ఎల్లవేళలా రుణపడి ఉంటాం. మమ్మల్ని ఒక కుటుంబ సభ్యుడు గెలిచిన విధంగా నన్ను గెలిపించి ఒక కుటుంబంలో ఏ వ్యక్తి అయితే తన సొంత కొడుకులాగా చూసుకుంటారో అదేవిధంగా నన్ను సపోర్ట్ చేసి ఇంత ముందుకు నడిపిస్తున్నందుకు మా రాకం జిల్లా ప్రజలకు పేరు పేరున ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేస్తూ, అదేవిధంగా మేము ఏదైతే ఎలక్షన్కి ముందు మాట ఇచ్చినామో ఆ మాట ప్రకారమే దైవ దర్శనానికి ఒక 200 కుటుంబాలని తిరుపతికి విమానంలో తీసుకెళ్తానని మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 200 కుటుంబాలను తీసుకెళ్లి దైవ దర్శనంతో పాటు వాళ్ళ ఆశీర్వాదం మా మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏబీ బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు న్యూస్.